శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతయే నమః. ఇక ధనుస్సు రాశి ఈ నెలలో అంటే ఫిబ్రవరి మాసంలో ధనుస్సు రాశి వారి గనుక మనం చూసుకున్నట్టయితే అతి ఉత్సాహంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. బంధుమిత్రుల యొక్క సమాగమము అంటే కూడిక అనేటువంటి జరుగుతుంది. ధనప్రాప్తి, సంతాన సుఖము, యత్న కార్యసిద్ధి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇక ఈ ధనుస్సు రాశి వారికి మొదటి వారంలో కనుక మనం చూసుకున్నట్టయితే భార్యాబిడ్డలతో కలహం, కొవ్వొట్లాటలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇక చోరుల వలన అంటే దొంగల వలన కానీ అగ్ని వలన కానీ కొంతవరకు భయం ఏర్పడేటువంటి ఒక విషయం జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మొదటి వారంలో కళ్ళు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక రెండవ వారంలో కనుక మనము ఈ ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి రెండవ వారంలో కనుక మనం చూసుకున్నట్టయితే సంతోషంగా ఉంటారు. తర్వాత భార్యాబిడ్డలతో ప్రయాణాలు చేయడము, తీర్థయాత్రలు చేయడము, బంధుమిత్రుల యొక్క దగ్గరికి వెళ్ళడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి రెండవ వారంలో. ఇక బుద్ధి బలంతో కార్యాన్ని నెరవేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. మంచి మనస్సు చేత చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సొంత ఊరిలో మీరు ఎక్కడో పర ఊరిలో మీరు సొంత ఊరు వదిలిపెట్టి పర ఊరిలో కనుక ఉన్నట్టయితే సొంత ఊరిలో ఇల్లుని గృహ నిర్మాణం చేసుకోవడానికి యోగం కనబడుతూ ఉంటుంది. సొంత ఊరికి వెళ్తారు, అక్కడ గృహ నిర్మాణానికి ఏర్పాటుగా చేసుకోవడానికి కూడా ఉంది. కాబట్టి సంతోషంగా చెయ్యండి ఇది. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే కొన్ని అశుభ వార్తలు వినడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల ప్రయాణం చేయడం తప్పదు, డబ్బు ఖర్చు పెట్టిపోక తప్పదు. దానివల్ల ధన వ్యయం జరుగుతుంది, అలసట, అనారోగ్యం ఏర్పడుతుంది. భార్యాభిప్రాలతో కలహాలు కూడా ఏర్పడడానికి ఆస్కారం ఉంది. మూడవ వారం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక నాలుగవ వారానికి వచ్చినట్టయితే బుద్ధి చాంచల్యత, చంచలమైన బుద్ధి ఉండడము, దేని యందు సరైన ఒక నిర్ణయం తీసుకోకపోవడము, ఒక స్త్రీ వలన అనుకోని కష్టాలు రావడము, జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక స్త్రీ వలన అనుకోని కష్టాలు రావడము, మనస్సు వికలం కావడము, ఆరోగ్యం బాగుండకపోవడము, ఇవన్నీ కూడా జరగడానికి నాలుగవ వారంలో ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా అడుగు వేయడం మంచిది, మంచి మనస్సుతో ఉండడం మంచిది. ఈ రాశి వారు ఈ నెలలో అంటే ఫిబ్రవరి నెలలో ధనుస్సు రాశి వారు గణేష స్తోత్రం చదవండి. గణపతి యొక్క స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ గణపతి యొక్క స్తోత్రాలలో ఏదైనా ఒక స్తోత్రం, గణపతి స్తోత్రం ప్రతిరోజు ఒకసారి పారాయణం చేయండి. ఆ గణపతి వల్ల మీకు అన్ని విధాల శుభం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇది శుభం.